hello, namaste, namaskar, vanakkam, adab. Welcome to your favorite show, ee varam. ఈ వారం ఈ రోజు కూడా వచ్చేసింది. మరి ఒక సరికొత్త రుచి వచ్చేసింది నాతో పాటు. తెచ్చేసానండో మీకోసం ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ డిష్ ని. సో ఈ రోజు నేను చేసేది మీ అందరికీ నచ్చేస్తుంది. పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. బ్రేక్ఫాస్ట్ లో కూడా తీసుకోవచ్చు, డిన్నర్ లో కూడా తీసుకోవచ్చు, లంచ్ లో కూడా తీసుకోవచ్చు. పిల్లలకి బాక్స్ పెట్టి పంపించాలంటే వాళ్ళకి హ్యాపీగా రోటీ ఎలాగో పెడుతూ ఉంటారు కదా, దీన్ని పెట్టారనుకోండి కొంచెం డిఫరెంట్ గా స్పెషల్ గా ఉంటుందన్నమాట. సో ఇంతకీ మాటలేనా, డిష్ గురించి చెప్పవా గీత అనుకుంటున్నారా? చెప్పేస్తున్నానండి. ఈ రోజు నేను మీ అందరి కోసం క్యాబేజ్ తో చేస్తున్నాను క్యాబేజ్ ఎగ్ రోటీ. లేట్ చేయకుండా ఈ క్యాబేజ్ ఎగ్ రోటీని తయారు చేసేద్దాం. ముందుగా ఒక చపాతీ కర్ర, అలాగే చపాతీ పీట. జనరల్లీ చపాతీ కర్ర చూడగానే ఆడవాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు, మగవాళ్ళని కొట్టడానికి అంటారు, కానీ పాపం వాళ్ళు చపాతీ చేయడానికి యూజ్ చేస్తారు. అసలే ఆడవాళ్ళు అమ్మాయికులు ఏమంటారు, అంతే కదండి. సో ఇప్పుడు ఆల్రెడీ నేను రెడీ చేసి పెట్టేశాను అనమాట. చపాతీ పిండి ఏం లేదు, గోధుమ పిండిలో కొంచెం నూనె, కాస్తంత ఉప్పు వేసి చపాతీ పిండిలా కలిపి పెట్టేసుకున్నాను, కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు. సో ఇలా ముందే నానపెట్టి ఉంచితే ఏంటంటే చక్కగా మనం చపాతీ చేసుకునేటప్పుడు ఆ సాఫ్ట్నెస్ వస్తుంది అనమాట ఈ చపాతీలో తినేటప్పుడు. సో దీనికి మళ్ళీ అంటుకోకుండా కొంచెం పిండి రాసుకొని చేసుకుందాం. మరి మందంగా కాకుండా కొంచెం పల్చగా. ఇంట్లో చపాతీ అందరం చేస్తూనే ఉన్నాంగా ఈ రోజుల్లో. సో ఇలా ఇది చపాతీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుందాం. పాన్ ని హీట్ చేసుకుందాం. సో నేను దీని మీద వేసేస్తున్నాను. ఇలా ఇంకో చపాతీ కూడా చేసుకుందాం. చపాతీలు అయిపోతే చాలా ఈజీ అన్నమాట ఇచ్చేయడం, పెద్ద పనే ఉండదు తర్వాత. సో ఫ్రాంకీస్ అని, షవర్మాస్ అని మనం బయట తింటూ ఉంటాం కదా, అవి కూడా ఇలానే బేస్ రోటీతో ఉంటుంది. అంటే తందూర్ రోటీ వాటితో కూడా చేస్తారు. షవర్మా అయితే అలా చేస్తారు. సో ఇది మనం రోటీ చేస్తున్నాము, లైక్ మనం కూడా రోల్ చేయొచ్చు దీన్ని. సో ఈ రౌండ్ అస్సలు వచ్చేది కాదు నాకు గత సంవత్సరం వరకు కూడా. నేర్చుకుంటే కాస్త మరీ వంకర్లు తిరగకుండా కాస్తన్న గుండ్రంగా వస్తుంది. ఇప్పటికి కూడా కొంచెం కష్టమే నేను చపాతీ చేయాలంటే. ఏ షేప్లో ఉంటే ఏంటండి, మనం ఎలాగో విరక్కొట్టుకునే కదా తింటాం, కానీ లుక్ కూడా ఇంపార్టెంట్ కదా, అందుకే కష్టపడి నేర్చుకున్నా. వెల్, సో ఇలా చపాతీలు అయితే మన చపాతీలు రెడీగా ఉన్నాయి. ఒక్కసారి ఇది చెక్ చేద్దాం. కొంచెం ఆయిల్ వేసుకుంటూ మనం దీన్ని ఫ్రై చేద్దాం. ఇది టర్న్ చేద్దాం. ఈ సైడ్ కూడా ఆయిల్ రాసుకుందాం. ముందే మనం నానపెట్టి పెట్టుకున్నాం కదా పిండి, అందుకని చక్కగా అది పైకి ఉబ్బుతుంది అనమాట ఇలా. వెల్, సో నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని దీంట్లో ఎగ్ వేసుకుంటున్నాను నేను, బీట్ చేసి. అలా సో దీన్ని ఒకసారి మనం బీట్ చేసుకుందాం ఇలా. ఓకే, సో దీంట్లో కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు. సో దీంట్లో కొద్దిగా ఉప్పు టేస్ట్కి తగ్గట్టు, కాస్త పసుపు, అలాగే టమాటా ముక్కలు కొన్ని,
కొంచెం క్యాబేజ్ కీమా, అదే క్యాబేజ్ ని సన్నగా కట్ చేశాను అది. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. ఆమ్లెట్ కి మనం ఆనియన్ అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ వేసి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా. ఓకే, సో ఇప్పుడు ఇది ఆ సైడ్ టర్న్ చేసి, ఈ సైడ్కి మీకు మొత్తం చక్కగా కాలింది కదా. ఇప్పుడు దీని మీద ఈ ఎగ్ మిక్స్ ఏదైతే ఉందో దాన్ని వేసుకోవాలి. సో ఇది కొంచెం కాస్తంత గట్టిగా అనిపించగానే మనం టర్న్ చేయాలి. మాక్సిమం ఇది వన్ సైడ్ ఉంది కాబట్టి ఆ సైడే ఎక్కువ అవుతూ ఉంటుంది. సో దీన్ని కొంచెం కేర్ఫుల్ గా టర్న్ చేయాలి. ఓకే, దీని మీద నుంచి కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఓకే, చూసారా మొత్తం ఎగ్ అంతా అతుక్కొని ఉంది దీనికి. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. సో నెక్స్ట్ కూడా అంతే, రోటీ వేసుకొని చక్కగా మనం రెండు సైడ్స్ కాలిన తర్వాత మనం ఆమ్లెట్ వేయాలి. అదర్వైజ్ ఆమ్లెట్ వేసిన తర్వాత కాల్చడం అవ్వదు, తొందరగా ఎగ్ ఉడికిపోతుంది కదా. సో మనకి మళ్ళీ టైం పట్టేస్తుంది అనమాట అది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే యాజ్ ఇట్ ఈస్ గా ఇలా కూడా సర్వ్ చేసేయచ్చు, జస్ట్ పిజ్జా పీసెస్ కట్ చేసినట్టు. అదర్వైజ్ మీరు దీన్ని రోల్ కూడా చేయొచ్చు ఇలా. సో ఇలా రోల్ కూడా చేయొచ్చు. అంటే దీంట్లో ఆమ్లెట్ ఉంటుంది కాబట్టి కొంచెం స్టఫ్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి రోల్ చేసేటప్పుడు కాస్త ఇబ్బంది అనిపిస్తుంది. బట్ ఏదైనా పర్లేదు, మీరు కట్ చేసి ఇచ్చినా కూడా బాగానే ఉంటుంది ఇది తినేటప్పుడు. వెల్, సో ఇది కూడా అలా వేగాక ఆమ్లెట్ చేసుకుందాం. సో ఒకటైతే ఆల్రెడీ చేసాను బ్రేక్ లో, ఇంకొకటి కూడా అయిపోయింది. దీని పైనుంచి ఎగ్ వేసుకోవాలి. సో ఇలా చక్కగా వెజిటబుల్స్ వేసిన ఎగ్ ని దీని మీద నేను అప్లై చేస్తున్నాను. సో పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు టర్న్ చేసుకుందాం. ఈ టర్న్ చేసేటప్పుడే కొంచెం ఇబ్బంది, సో జాగ్రత్తగా టర్న్ చేయాలి. ఓకే, సో పైనుంచి కూడా కొంచెం ఆయిల్. వెల్, సో ఇప్పుడు ఇక నేను ఫైనల్ ప్లేట్ తీసుకొచ్చాను కెచప్ తో సర్వ్ చేస్తే బాగుంటుంది కాబట్టి. సో దీని మీద మనం ఆల్రెడీ రోల్ చేసిన ఈ రోల్ ని పెట్టేద్దాం. అండ్ ఇంకొకటి రెడీ అవుతుంది, ఇది కూడా అయిపోయింది ఆల్మోస్ట్. అంతే, ఎంత సింపుల్ గా ఎంత ఈజీగా అయిపోయింది చూడండి. బ్రేక్ఫాస్ట్ లోకి ఎంత బాగుంటుంది. ఇదైతే హెవీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, ఎగ్ ఉంటుంది, పిల్లలకి ఎగ్స్ రోజుకి ఒక కోడిగుడ్డ అయినా తినిపించాలి అంటూ ఉంటారు. అలాంటప్పుడు ఇలా చపాతీ మధ్యలో ఇలా మనం రోల్ చేసి ఇచ్చాం అనుకోండి, చాలా బాగుంటుంది. కర్రీ కూడా స్టఫ్ చేయాల్సిన పని లేదు. వెల్, స్టవ్ ఆపేద్దాం. సో వేడివేడిగా రెడీ అయిపోయింది క్యాబేజ్ ఎగ్ రోటీ, ఎగ్ రోల్స్. యాక్చువల్లీ రోటీతో నేను రోల్స్ చేశాను. వెల్, ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను.
దీని మధ్య మధ్యలో క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సూపర్ గా ఉందండి. మరి వెంటనే మీకు బ్రేక్ఫాస్ట్ కి, లంచ్ కి, డిన్నర్ కి ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు దీన్ని అయితే. అందుకే క్యాబేజ్ ఎగ్ రోటీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. క్యాబేజ్ ఎగ్ రోటీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్ తురుము, పచ్చిమిర్చి, కోడిగుడ్లు, ఆయిల్, పసుపు, ఉప్పు, చపాతీ పిండి. క్యాబేజ్ ఎగ్ రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా చపాతీ పీట తీసుకోవాలి. తయారుగా ఉన్న చపాతీ పిండితో చిన్న చపాతీల్లా చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి ఈ చపాతీల్ని రెండు వైపులా బాగా కాల్చుకొని, అలా కాలుతుండగానే ఒక బౌల్ తీసుకొని అందులో కోడిగుడ్డు సొన వేసి బాగా బీట్ చేసి అందులో పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా ఉప్పు, పసుపు, టమాటా ముక్కలు, క్యాబేజ్ తురుము వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కాలుతున్న చపాతీపై వేసి దీన్ని కూడా కాల్చాలి. ఇలా తయారైన దాన్ని ఒక ప్లేట్ లోనికి తీసుకొని రోల్ చేసుకోవాలి. ఇలా మనకు కావాల్సినన్ని చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకొని టమాటా కెచప్ తో సర్వ్ చేయాలి. అంతే, క్యాబేజ్ ఎగ్ రోటీ తినడానికి రెడీ. ఈ వారాన్ని యూట్యూబ్ లో చూడాలంటే www.youtube.com/etvabhiruchi. ఫేస్బుక్ లో చూడాలంటే www.facebook.com/etvabhiruchi. చూసారు కదా, మంచి రోటీ సూపర్ ఉంటుంది. సీరియస్లీ ట్రై చేయండి ఇంట్లో. ఇలాగే మరొక రెసిపీతో మళ్ళీ వచ్చేస్తాను నేను మీ ఈ వారంలో. అంతవరకు చూస్తూ ఉండండి ఈటీవీ అభిరుచిని. నేను మీ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.